ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, శ్రమనందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 13వ వచనము. ఈ లోకంలో అందరూ అంటూ ఉంటారు కదా, శ్రమలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా సంతోషం కలుగుతుంది అని. అది నిజమే, కానీ వాటంతటా అదే సంతోషం కలగదు. దానికి కారణం మన దేవుడు మనపై జాలిపడి ఆ శ్రమలను దీవెనలుగా మార్చి మన జీవితంలో సంతోషాన్ని దయచేసి ఓదార్పు కలుగజేస్తారు. అందరూ శ్రమలు వచ్చి బాధను అనుభవించిన తర్వాతే దేవునిపై ఆనుకుంటారు. కానీ ముందే దేవునితో కలిసి నడిచే అనుభవం కలిగి ఉంటే ఆ శ్రమలు మన దరి చేరవు. ఒకవేళ దేవుడు వాటిని మన జీవితంలో అనుగ్రహించిన యోబు వల్లే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఏ అపాయము నా దరి చేరనివ్వడు అని నిబ్బరంగా ఉంటాము. శ్రమలలో కూడా సంతోషంగా జీవించే అనుభవం దేవునితో స్నేహం చేసేవారు మాత్రమే కలిగి ఉంటారు. కాబట్టి ఇక నుండైనా శ్రమలు వచ్చినప్పుడు లోకం వైపు, లోకస్తుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తే దేవుడే మనకు సహాయం చేస్తారు. మరి నా యేసయ్యతో స్నేహం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.